హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి మోస్ట్ అవైటెడ్ కాప్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్, డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ గారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు గచ్చలాగా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ మూవీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా అఫీషియల్ గా క్లారిటీ లేకపోయినా ఈ కాంబినేషన్ కోసం మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చే టైంలో ఎలాంటి పెద్ద మూవీస్ వచ్చినా ఆ మూవీస్ని పక్కన పడేసి మరి ఈ మూవీ అప్డేట్స్ అండ్ ఈ మూవీ రిలీజ్ కోసమే మన ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. సో రీసెంట్ గా వచ్చిన స్పిరిట్ అప్డేట్ ఇన్ సోషల్ మీడియా, అది కూడా అన్అఫీషియల్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ఈ 2025 దసరాకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంటే విజయదశమి అక్టోబర్ 2 ఈ సంవత్సరం మనం జరుపుకుంటాం. సో ఆయుధ పూజ రోజు మేబీ ఈ మూవీ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ప్రభాస్ గారి బర్త్డే రోజున అంటే అక్టోబర్ 23 మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండిట్లో మాక్సిమం విజయదశమి రోజున షూట్ చేసి ఒక లుక్ ఆఫ్ ప్రభాస్ గారు మేబీ ఆయన బర్త్డే కూడా ఇవ్వచ్చు, లేదా ఒక మ్యూజిక్ వీడియోతో జస్ట్ ప్రభాస్ గారి వాయిస్ తో ఇమేజ్ ఏమీ చూపించకుండా చేయొచ్చు, జస్ట్ లైక్ యానిమల్ మూవీలోని అనౌన్స్మెంట్ లాగా. సో ప్రభాస్ గారు కనిపించిపోయినా ఆయన వాయిస్ వచ్చినా చాలు, ఆ అనౌన్స్మెంట్ వీడియో వేరే లెవెల్లో ఉంటుంది. జస్ట్ ఒక హ్యాండ్ చూపించే సలాడ్ టీజర్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఆయన ఇమేజ్ కనపడకపోయినా జస్ట్ వాయిస్ చాలు, జస్ట్ లైక్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, నాకైతే జస్ట్ వాయిస్ అవుట్ చాలు, ఇట్స్ ఎ సెలబ్రేషన్. సో ఈ విజయదశమికి స్పిరిట్ మూవీ మ్యాక్స్ స్టార్ట్ అవుతుందని సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్. అండ్ ఇంతకు ముందు కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ బజ్ అయ్యాయి. అవేంటంటే ప్రభాస్ గారిని కంప్లీట్ గా ఓన్లీ స్పిరిట్ మూవీ కోసం మాత్రమే పనిచేయాలి, ఆ టైంలో వేరే ఏ మూవీకి షూటింగ్స్ కి వెళ్ళకూడదు, కేవలం స్పిరిట్ కోసమే హోల్సమ్ గా డేట్స్ తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగ గారు అని విన్నాం. సో ఇన్ కేస్ అలా జరిగితే ఇప్పుడు ఏప్రిల్ నుండి అక్టోబర్ కి 6 months టైం ఉంది. అంటే ఈలోపు ద రాజాసాబ్ అండ్ ఫౌజీ మూవీ ప్రభాస్ గారి షూటింగ్ పార్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. అంటే కంప్లీట్ గా ప్రభాస్ గారి షూటింగ్ అయిపోతుందని అర్థం. లేదా ఓన్లీ స్పిరిట్ కోసం మాత్రమే ప్రభాస్ గారు కేటాయించారన్న అప్డేట్ అబద్ధం అవుతుంది. అండ్ ఇంకొక బస్, స్పిరిట్ లో ప్రభాస్ గారు బుజ్జిగాడ్ స్టైల్లో లీన్ 6-pack బాడీతో కనిపిస్తారని వినిపిస్తుంది. సో ప్రభాస్ గారిని నెక్స్ట్ లెవెల్లో మాస్ గా డిఫరెంట్ బాడీ అండ్ యాటిట్యూడ్ లో చూసిన మూవీ బుజ్జిగాడు. పూరి గారు మన రెబల్ స్టార్ గారిని చిత్తకొట్టేశారు, అంటే ఆ లెవెల్లో చూపించారు. మళ్ళీ అలాంటి బాడీలో ఆయన అపియర్ అయితే ఆ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ పాస్ట్ లో ఈ స్పిరిట్ మూవీ స్టోరీని ఇంకా రాస్తూనే ఉన్నానని డైరెక్టర్ గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. రీసెంట్ గానే మెక్సికోలో లొకేషన్ స్కౌటింగ్ జరిగిందని స్వయంగా సందీప్ రెడ్డి గారే చెప్పారు. దాని గురించి డీటెయిల్ గా వై ఇన్ మెక్సికో అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను, దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే మూవీలో కాస్టింగ్ ఇంకా జరుగుతూనే ఉందంట. అండ్ యుఎస్ఏ నుండి, కొరియా నుండి కొంతమంది యాక్టర్స్ ని చూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీమ్ అని బజ్. సో కొరియా అనగానే మనకి డాన్లీ బాబే గుర్తొస్తాడు. సో డాన్లీ గారి ఇన్స్టాగ్రామ్ అపియరెన్స్ కి మూవీలోని అపియరెన్స్ కి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. సో చాలా మంది డాన్లీ గారే అని అనుకుంటున్నారు, బట్ ఏమో ఎవరు చెప్పగలరు, ఇంకా ఎవరైనా రావచ్చేమో. ఏమో కొరియన్ కాకపోతే సందీప్ రెడ్డి గారికి పిచ్చెక్కి, అంటే గుడ్ టర్మ్స్ లో పిచ్చెక్కి క్రేజీగా ఆలోచించి మేబీ జాకీ చాన్ గారిని క్యాస్ట్ చేయాలని అనిపించొచ్చేమో. ఏమో దానికి ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవచ్చేమో, అండ్ జాకీ చాన్ గారి టీం కూడా ఆ ఆఫర్ ఒప్పుకోవచ్చేమో, అంటే మనీ పరంగా. ఆర్ ఇంకెవరన్నా చైనీస్ ఫేమస్ యాక్టర్ స్టార్స్ ని కన్సల్ట్ అయితే చెప్పలేం. సో ఈ మూవీలో ఏం జరుగుతుంది అనేది, ఎవరు వస్తారనేది అస్సలు గెస్ చేయలేంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ రొటీన్ కాప్ డ్రామా అని క్లియర్ గా అర్థమవుతుంది. హీరో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్, అంటే ఎంత ఆనెస్ట్ అంటే దీనికి ఒక లైన్ అనుకుంటే హైలీ గ్రేట్ మారల్ వాల్యూస్ ఉన్నవాడు, దాంతోపాటు స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంటే ఫిజికల్ స్ట్రెస్ ని, మెంటల్ స్ట్రెస్ ని అవలీలుగా హ్యాండిల్ చేయగల సమర్థుడుగా, స్ట్రాంగ్ గా లీన్ స్ట్రాంగ్ బాడీతో హై మారల్ వాల్యూస్ ఉన్న ఒక క్యారెక్టర్ ని అనుకొని దాన్ని డిజైన్ చేస్తున్నారు డైరెక్టర్ గారంట. సో ఈ క్వాలిటీస్ అన్నిటిని ఒక వర్డ్ లో చెప్పాలంటే క్వింట్ ఎసెన్షియల్ హీరో అని అనొచ్చు. అంటే జస్ట్ లైక్ కెప్టెన్ అమెరికా అండ్ సూపర్ మ్యాన్ లాగా వాళ్ళు లీన్ అండ్ స్ట్రాంగర్ గా ఉంటారు, దాంతో పాటు హైయెస్ట్ మారల్ వాల్యూస్, రూల్స్ ని ఫాలో అవుతారు, గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటారు. కావాలంటే వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసి అందరినీ ఎదుర్కోగల సత్తా ఉన్నవాళ్ళు. బట్ జనాల కోసం, వాళ్ళ మంచి కోసం వాళ్ళకున్న పవర్స్ ని మిస్యూజ్ చేయకూడదు అని నమ్మి ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద హ్యూమన్ సొసైటీ అని నమ్ముతూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మన స్పిరిట్ లోని హీరో కూడా సేమ్ ఐడియాలజీలో ఉంటాడు, బట్ సూపర్ పవర్స్ మాత్రమే ఉండవు, అదే తేడా. అంటే స్ట్రాంగ్ గా ఉంటాడు, హై మారల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి. సో అలాంటి క్యారెక్టర్ ఇంట్రో ఎలా ఉంటుంది, తన ఒక ఫ్యామిలీ పర్సన్ అయితే తను ఎలా ఉంటాడు, తనను ఎలా రిప్రజెంట్ చేస్తారు, జస్ట్ లైక్ విక్రమార్కుడు మూవీలోని విక్రమ్ రాథోడ్ లాగా సిన్సియర్ ఇన్ డ్యూటీ లాగా రిప్రజెంట్ చేస్తారా? బట్ ఈ మూవీ రొటీన్ కాప్ స్టోరీ కాదుగా. మరి గుడ్ టర్మ్స్ లో ప్రభాస్ గారిని ఎలా రిప్రజెంట్ చేస్తారు డైరెక్టర్ గారు? సిన్సియర్ కాప్ గా, అదే టైంలో రూత్లెస్ కాప్ గా ఎలా ప్రజెంట్ చేస్తారనేది వెయిటింగ్. సో ఇప్పుడు చెప్పబోయేది గెస్. అలాంటి కాప్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్
బాగా డిస్టర్బ్ అయితే తనకు కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ తను సిన్సియర్ అవ్వడం వలన ఎఫెక్ట్ అయితే హౌ హీ విల్ రియాక్ట్. తను స్టిల్ సిన్సియర్ గా ఉంటాడా, లేక తనలో ఉన్న ఆ మియర్ స్ట్రెంగ్త్ తో ఏం చేస్తాడు? తన పని తాను చేసుకొని పోతూ దేశం కోసం సొసైటీ కోసం పని చేసుకుని పోయే ఒక మంచోడిని కెలికితే తను ఏ లెవెల్ కి వెళ్తాడు అనే కాన్సెప్ట్ తో కూడా ఈ మూవీ ఉండొచ్చు. అంటే ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ లో ఉన్న దానికి సంబంధించిన రూట్స్ ని మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పి ఆ సంకల్పంతో తను గాని వరల్డ్ టూర్ వేసాడు అనుకోండి. సో అది ఎలా ఉంటుంది, ఆ థాట్ ఎలా ఉంటుంది, సో అక్కడ యాక్షన్ థ్రిల్లర్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది కాన్సెప్ట్ అయితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనం ఎప్పుడు చెప్పేది ఫస్ట్ మూవీలో కంటెంట్ ఉండాలి. అంటే స్టోరీ అది రొటీన్ అయినా సరే దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో బ్యాలెన్స్ చేసి మనల్ని హుక్ చేసేలాగా చేస్తే దెన్ ఆ మూవీని ఎవరు ఆపలేరు. సో ఇదే విషయం స్పిరిట్ మూవీలో ఇప్పుడు జరుగుతుంది. సో ఇందాక స్టోరీ రాయడానికి టైం పట్టింది అనుకున్నాంగా, నిజానికి స్టోరీ రాసి దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లోకి మార్చడానికి 6 months టైం పట్టింది అని అంటున్నారు. అంటే స్పిరిట్ మూవీకి స్క్రీన్ ప్లే అంతా పకడ్బందీగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఈ 6 months లో ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రభాస్ గారు ద రాజా సాబ్ అండ్ ఫౌజీ మూవీ షూటింగ్ అంటే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని లీన్ ఫిజిక్ తో స్పిరిట్ షూటింగ్ కి అటెండ్ అవ్వాలనేది ప్లాన్ అంట. అండ్ అదే కాదు, రీసెంట్ గా ప్రభాస్ గారి మీద సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు, బాడీ డబుల్ తో చేస్తున్నారు, రియల్ గా చేయడం లేదని. నా ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ గారేంటి, ఏ హీరో అయినా సరే కష్టంగా ఉన్న సీన్స్ అండ్ వాళ్ళకు ఎఫెక్ట్ అవుతాయి అనుకున్న సీన్స్ బాడీ డబుల్ తోనే చేపించుకోవాలి. రీసెంట్ గా వాటులో హృతిక్ రోషన్ గారి బాడీ డబుల్ ని మనం చూసాంగా, అది నెట్ లో హల్చల్ చేసింది. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ప్రభాస్ గారికి బాడీ డబుల్ చేస్తారు అండ్ టాలీవుడ్ లో ప్రతి హీరోకి బాడీ డబుల్ తో డ్యూబ్స్ తో షూటింగ్స్ చేస్తూనే ఉంటారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఈసారి ఆయన లీన్ బాడీతో ఆయన స్టంట్స్ ఆయనే చేస్తున్నారని బజ్ వినిపిస్తుంది. సో ఆయన స్టంట్స్ ఆయన చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం మ్యాన్. ఆల్రెడీ మనం బాహుబలిలో ప్రభాస్ గారు ఎలాంటి రిస్క్ తీసుకున్నారో క్లియర్ గా చూసాము, మనకు క్లియర్ గా ఆ వీడియోస్ ఉన్నాయి. సో ఏదైనా సరే హీరో గారు అవసరమైతే తప్ప రియల్ స్టంట్స్ చేయకపోతేనే మంచిది. సో బాడీ డబుల్స్ తో చేస్తే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, అది కూడా ఒక గుడ్ థింగ్. సో ఎవడో ఏదో వాగుతాడని చెప్పి ఎవరి కోసమో మనం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వేస్ట్ జంతువులు బ్లా బ్లా అని అరుస్తూనే ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 ఫ్యాండమ్స్ మధ్య గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో అలాంటి నీతి తక్కువ ఎరుపుల గురించి డోంట్ బాదర్ అబౌట్ దెమ్. ప్రభాస్ గారు ఆయన స్టంట్స్ ఆయన చేసినా ఓకే, ఆయన చేయకపోయినా ఓకే, బట్ ప్రభాస్ గారిని డిఫరెంట్ లెవెల్లో నెవర్ సీన్ లుక్స్ తో స్ట్రాంగ్ క్యారెక్టర్ తో ప్రజెంట్ చేస్తే చాలు, దెన్ అన్ని ఆటోమేటిక్ గా లైన్ లో పడతాయి. సో ఈ మూవీ అక్టోబర్ లో అనుకున్నట్లుగానే స్టార్ట్ అయితే 2026 అంతా మూవీ టైం తీసుకొని 2027 లో మ్యాక్స్ రిలీజ్ చేస్తారు. అంటే మన తెలుగు నుండి ద మోస్ట్ ఎవైటెడ్ ద బిగ్గెస్ట్ మూవీస్ 2027 లో రిలీజ్ చేస్తారు. ఒకటి రాజమౌళి గారు మహేష్ బాబు గారి SSRMB అండ్ రెండోది స్పిరిట్. సో 2026 అండ్ 2027 లో రిలీజ్ అయ్యే మన తెలుగు మూవీస్ గురించి ఇంకా డీటెయిల్ గా ఒక వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇందాక మెక్సికో అప్డేట్ గురించి మాట్లాడుకుందాం అన్నానుగా, సో ఆ మెక్సికో అప్డేట్ ఆయన స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నాకు ఆయన ఇంటర్వ్యూలోని ఒక క్లిప్ గుర్తొచ్చింది. సో ఒక సినిమా స్టోరీని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి, అంతేగాని ఏ స్టోరీ అయితే ఏంటి ఇక్కడే హైదరాబాద్ లోనే తీద్దామంటే ఆ స్టోరీకి ఈ లొకేషన్ సెట్ కాదు. ఎగ్జాంపుల్ గా రామ్ గోపాల్ వర్మ గారి సత్య మూవీ గ్యాంగ్స్టర్ మూవీగా అది హైదరాబాద్ లో తీద్దామంటే కుదరదు, అది అక్కడే ముంబైలోనే తీయాలి. ఎందుకంటే ఆ స్టోరీ తాలూకు డీప్ రూట్స్ అక్కడే దొరుకుతాయి, ఆ లొకేషన్స్ ఆ స్టోరీ టెల్లింగ్ కి హెల్ప్ అవుతాయి అన్నట్లుగా చెప్పారు. ఇన్ ద సేమ్ వే మెక్సికోలో లొకేషన్ స్కౌటింగ్ వెతుకుతున్నారు అంటే కంపల్సరీగా ఇట్స్ ఏ కాప్ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ అని 100% అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా మనం చాలా హాలీవుడ్ మూవీస్ లో మెక్సికో సిటీస్ లో మంచి టూరిజం కోసం లొకేషన్స్ ని చూసాం. ఇన్ ద సేమ్ వే కార్టెల్స్ అంటే బిగ్గెస్ట్ మాఫియా గ్రూప్స్ మెక్సికోలో ఎస్టాబ్లిష్ చేసి దే ఆర్ రూత్లెస్, చాలా పవర్ఫుల్ అని ప్రజెంటేషన్ కూడా చూసాం. సో ఇరుకైన సందుల్లో గొంతుల్లో కార్స్ వేసుకొని బైక్స్ వేసుకొని గన్స్ ట్రక్స్ పట్టుకొని వాళ్ళు రూత్లెస్ గా ఎవరైనా చెప్పింది వినకపోతే కాల్ చేస్తారు అన్నట్లుగా చాలా హాలీవుడ్ మూవీస్ లో మనం చూసాం. ఒక పర్ఫెక్ట్ విలన్ ఉండే ప్రదేశం కోసం మేబీ డైరెక్టర్ గారు లొకేషన్ స్కౌటింగ్ మెక్సికోలో చేసి ఉండొచ్చు. అండ్ వాట్ ఇఫ్ ఆ ప్లేస్ కి హీరో వెళ్తే ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది హాలీవుడ్ స్టైల్లో కాదు, మన స్టైల్లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం కోసం కూడా లొకేషన్ స్కౌటింగ్ చేసి ఉండొచ్చు. సో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఒక్కటైతే నిజం, ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్ విత్ లాట్స్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ ఇన్ మన స్పిరిట్ మూవీ మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారితో లీన్ ఫిజిక్ తో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా చూపించబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఫిక్స్ అయిపోండి. ఏమో ఎవరు తెలుసు, ఆస్కర్ లో ఫైనల్ రౌండ్ లో స్టంట్స్ కేటగిరీలో SSRMB అండ్ స్పిరిటే కొట్టుకోవచ్చేమో. సో ఆ లెవెల్లో
మేబీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ట్రై చేయొచ్చేమో చెప్పలేం. బట్ ఆస్కార్స్ కోసం అని కాదు, మన తెలుగు వాళ్ళ కోసం అండ్ మన మూవీ లవర్స్ కోసం, డైరెక్టర్ గారి కోసం అండ్ ఎస్పెషల్లీ మన ప్రభాస్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ఈ మూవీని తీస్తున్నారు. సో మూవీ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి అంటే సో ఇది ఇలా చెప్పొచ్చు. అంటే సో ఒక బాణం రెడీగా ఉండి అది వదలగానే ఆ సెంటర్ పాయింట్ కి అంటే ఆ బుల్సెన్ కూడా రీచ్ అవుతుంది అని తెలుసు. బట్ అది దాని గోల్ రీచ్ అయినప్పుడు ఆ పాయింట్ కి వెళ్ళి గుచ్చుకున్నప్పుడు జస్ట్ అలా వెళ్ళి గుచ్చుకుంటుందా లేక ఆ ఫోర్స్ తో అది వెళ్ళి గుచ్చుకోగానే ఆ వైబ్రేషన్స్ కి ఆ బోర్డు విరిగిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇక్కడ బుల్సై రీచ్ అవడం అంటే కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ వైబ్రేషన్స్ వచ్చి ఆ బోర్డు విరిగిపోవడం అంటే ఇండియా మొత్తం ఆ బ్లాక్ బస్టర్ హిట్ తో షేక్ అయిపోతుందని అర్థం. సో రిజల్ట్ తెలుసు, బట్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దానికోసం మాత్రమే మనమందరం వెయిట్ చేస్తున్నాం, జస్ట్ అంతే. బట్ స్పిరిట్ ఎప్పుడు వచ్చినా ప్రభాస్ గారి మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. ఎందుకంటే దానికి అంత హైప్ ఉంది. ఏది జస్ట్ పార్ట్ 1కే, అంటే 2 పార్ట్స్ అయితే ఫస్ట్ పార్ట్ కే, బట్ సింగిల్ పార్ట్ మూవీ ఆర్ 2 పార్ట్స్ మూవీ అనేది ఇంకా అఫీషియల్ గా క్లారిటీ లేదు. సో మీకున్న లిస్ట్ లో ప్రభాస్ గారి ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏంటో కామెంట్స్ లో లిస్ట్ రాయండి. లైక్ స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ద రాజా సాబ్ అండ్ ఫౌజీ. సో మీకు నచ్చిన ఆర్డర్ని కామెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.